ఓకేనా? డన్. ఛానల్స్ కవర్ అవ్వలేదా? ఒక్క నిమిషం, అందరూ కెమెరాస్ కవర్ చేయాలి ప్లీజ్. ఓకే, సో ఎస్, మరి వాళ్ళ మన రాబిన్హుడ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నితిన్ గారి మాటలు కూడా వినేద్దాము. ఎస్, అందరికీ నమస్కారం అండి. మొత్తం అంతా అయిపోయింది, ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, అదే స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. అండ్ ఈ సినిమా నాకు అండ్ వెంకీకి ఇది మా సెకండ్ ఫిలిం. సో భీష్మ ఎలాగైతే మీకు నచ్చిందో, భీష్మ మ్యాజిక్ ఈ సినిమాతో మళ్ళీ రిపీట్ అవుతుందని నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ ఇది నా సెకండ్ సినిమా విత్ లీలో ఆల్సో. ఫస్ట్ సినిమా మాది అంతగా ఆడలేదు, బట్ ఈ సినిమా మట్టుకు డెఫినెట్లీ ఆర్ పేరు విల్ బికమ్ హిట్ పేర్ అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ ఈ సినిమా నుంచి మేము ఇచ్చిన ఆ టీజర్ కానివ్వండి, అండ్ నేను వచ్చిన సాంగ్ కానివ్వండి, దాని రెస్పాన్స్ చాలా బాగుంది. సో ఐ థ్యాంక్ జీవి ప్రకాష్ ఫర్ గివింగ్ మీ అ వెరీ గుడ్ సాంగ్. అండ్ సినిమా ఆల్బమ్ కూడా అంతా చాలా బాగా ఇచ్చాడు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమా ప్రొడ్యూసర్ అండి, వాళ్ళు లేకుంటే ఈ సినిమా ఈ విధంగా ఇంత రిచ్గా ఇంత గ్రాండ్గా రాదు. ఇక్కడ ఈ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ, నా కెరీర్లోనే దిస్ మై హైయెస్ట్ బడ్జెట్. బట్ ఐమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, డిసెంబర్ 25 నాడు వీళ్ళు పెట్టిన డబ్బుని రెట్టింపుతో సహా ఈ రాబిన్హుడ్ మీద నుంచి దోచుకొని మనకి ఇస్తాడు ఈ డబ్బుని. అండ్ లాస్ట్ డైలాగ్, లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, లాస్ట్ 2 years బ్యాక్ నా ఫ్రెండ్ నాని చెప్పినట్టు ఈ క్రిస్మస్ మాదే, గ్యారంటీ చెప్తున్నాను ఖచ్చితంగా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. సో ఎస్, మరి మీడియాతో ఇంటరాక్షన్లోకి కూడా వెళ్ళిపోదాము. దే హ్యావ్ సో మచ్ టు ఆస్క్, ఐఎమ్ ష్యూర్. బట్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్లీజ్ స్ట్రిక్ట్లీ కీప్ యువర్ క్వశ్చన్స్ టు రాబిన్హుడ్ గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ అండర్లైన్ దిస్ స్టేట్మెంట్, దిస్ లైన్. థ్యాంక్ యూ సో మచ్. చైర్స్ ప్లీజ్, చైర్స్ త్వరగా తీసుకురండి స్టేజ్ పైకి. రాబిన్హుడ్ December 25th నుంచి వస్తున్నటువంటి ఈ సినిమా గురించి, ఎస్, నవీన్ ఎర్నేని గారు ఈజ్ ఆల్సో హియర్. హార్టీ వెల్కమ్ టు యూ సార్. సో December 25th నుంచి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నటువంటి రాబిన్హుడ్ గురించి ఒక్క నిమిషం, యా, చైర్స్ ఒక్కసారి క్లియర్ చేయరా? నవీన్ గారు కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి ఒక్కసారి గ్రూప్ ఫోటో ఆప్ పెడదాము సార్. నవీన్ గారితో కలిపి ఒక్కసారి. కేకే గారు ఇటు వచ్చేయరా ఒకసారి. Chairs, please. Yes, క్విక్గా చైర్స్ తీసుకురండి. అండ్ వాళ్ళు టార్గెట్ చేస్తే ఏ సైడ్ అని అడుగుతారు సార్. ఓకే, సో నితిన్ గారు, ఓకే, స్టార్ట్ ప్లీజ్. నా క్వశ్చన్ ముందు మంజుష్ గారికి అండి. సార్ కాదండి, మీడియా మీట్ అని పెట్టిన తర్వాత పర్సనల్ క్వశ్చన్ అడగండి అని చెప్పొచ్చండి, తప్పులేదు. ఏమంటే పర్సనల్ క్వశ్చన్ లేవద్దు అని అడగండి తప్పు. సార్ అరే మీరు ఈ క్వశ్చన్లు అడగండి, ఆ క్వశ్చన్ మీరు మీడియాకి చెప్తారేంటండి, నాకు అర్థం కాదు.
సార్ అంటే ఇవాళ రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ కాబట్టి దీని గురించి మాట్లాడదాము అన్న ఇన్స్ట్రక్షన్స్ సార్. సో అలాగే చెప్తారండి. Yeah. అక్కడ నవీన్ గారు వాళ్ళు ఉన్నప్పుడు పుష్ప గురించి అడగలేమో, ఇప్పుడు నితిన్ గారు ఉన్నప్పుడు మంచి సినిమాలు, ఆ అమ్మాయి ఉన్నారు, ఆ అమ్మాయి చేసిన సాంగ్ ఎన్ని ఉంటాయి అటు. ప్రెస్ మీట్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్. సో దట్స్ ఇట్ సార్, That's ప్లీజ్, good, దట్ that's ఈస్ good. మై రిక్వెస్ట్. యా నితిన్ గారు సార్, సార్ చాలా బాగుంది సార్, సాంగ్ బాగుంది. థ్యాంక్ యూ సార్. డే 1లోనే రిలీజ్ చేసిన వెంటనే వైరల్ అవుతుంది పాట. థ్యాంక్ యూ సార్. బట్ చాలా బాగుంది. సో మీ లుక్ ఇప్పుడు యాస్టీస్గానే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బట్ రాబిన్ హుడ్ అని టైటిల్ అంటే ఇంతవరకు వచ్చిన కంటెంట్ చూసి అడుగుతున్నాం, అంతకుమించి కాదు. ఇంకా సినిమాలో చాలా ఉండొచ్చు, Yeah. సినిమాలో ఏముందనేది మనం ఇప్పుడప్పుడే బయటపెట్టి. బట్ రాబిన్ హుడ్ టైటిల్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ చాలా పాతది కదా ఆ లైన్. అంటే మనకు చాలా సినిమా చూసాం. అవును. అంటే మీరు కొత్తగా ఏం చెప్పబోతున్నారు? అది నువ్వే చెప్పాలి ఆన్సర్. నేను ఫస్ట్ కథ రాసినప్పుడు అనుకున్నానండి, ఇప్పుడు ఇలాంటి దొంగ మీద చాలా వచ్చినాయి, దొంగ డబ్బులు దోచేయడం, వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి ఇవ్వడం. అందుకే ఫస్ట్ 20 minutesకే కథ మారిపోద్దండి, కథ వేరే టర్న్ తీసుకుంటుంది. అది సో డెఫినెట్గా మీరు అంటే ఒక దొంగ కథ అది ఏంటనేది మనం ట్రైలర్లో రివీల్ చేస్తానండి నేను. ఓకే. యా. సో మీరు అనుకున్నట్టయితే రెగ్యులర్గా పాత కథలాగైతే ఉండదు. బట్ మీరు మొదటి 2 సినిమాలు కూడా డిఫరెంట్ సినిమాలు చేశారు, మంచి హిట్లు. పైగా అందులో మీ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, నాకు డౌట్ లేదు. బట్ మీరు ఇచ్చిన టీజర్లో ఇంకా డోసు అంత ఉన్నట్టుగా లేదు, దాన్ని మీరు ఏమంటారు? నాకు ట్రైలర్ వచ్చినప్పుడు టీజర్ ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. సాధారణంగా ఈ గ్లిమ్స్లో కానీ టీజర్లో కానీ ఆ పంచ్ వేస్తే చాలా మంచి భలే పంచి పేలింది అన్నట్టు ఉంటుంది. బట్ టీజర్లో వేసిన అరబ్ షేక్ పంచి అంతలా పేలినట్టు అనిపించలేదు, దాన్ని మీరు ఏమైనా అనిపించిందా మీకు? ఏమో సార్ అంటే యాక్చువల్లీ మా సినిమాలో ఉండే ఒక ఎగ్జాంపుల్ ఒక 100 కామెడీ సీన్స్లలో దట్ ఈస్ ద మోస్ట్ లీస్ట్ బోరింగెస్ట్ బిట్ అనమాట. సో టీజర్లో వి డిడ్ంట్ వాంట్ టు అప్పుడే ఎక్కువ హైప్ ఇచ్చేసి కామెడీ లేదు. సో మీకు డెఫినెట్లీ ఇన్ ద ట్రైలర్ యుల్ సీ మనోడి చురుకులు పంచులు సినిమాలో బోల్డ్ ఉంటాయి. భీష్మాకి ఈ సినిమాలో ఫన్ విల్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ డబుల్ భీష్మాకి ఈ సినిమాకి ఫన్. నితిన్ గారు, సురేష్ గారు చెప్పిన ఆఫ్టర్ లాంగ్ టైం. అవునండి, నమస్కారం. ఏం లేవు, ఉన్నవాడి దగ్గర కొట్టి లేనివాడి దగ్గర పెట్టడం, అది జరుగుతుంది చాలా సినిమాలు. అది ఈ సినిమాలో మీరు దోచుకున్న డబ్బులు ఇందాక ఆడియన్స్ దగ్గర దోచుకుని ప్రొడ్యూసర్కి ఇస్తారని చెప్పారు కదా, సో మీరు ఎవరికి ఇస్తారు అంటే సినిమాలో లేదంటే సినిమాలో రియల్గా కాదు, సినిమాలో ఇప్పుడు చెప్పేస్తే మరి స్టోరీ వస్తుంది బయటికి. కానీ మీరు అన్నట్టు ఈ పాయింట్ చాలా అంటే ఇట్స్ వెరీ ఏజ్ ఓల్డ్ పాయింటే, బట్ దాన్ని కొత్త స్పిన్తోని, కొత్త ట్రీట్మెంట్తోని, కొత్త స్క్రీన్ ప్లేతో హీ రోట్ ఇట్ వెరీ ఎంటర్టైనింగ్లీ. సో డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది సినిమా డెఫినెట్లీ. అంటే ఇందాక టీజర్ చూసినప్పుడు రకరకాల డిఫరెంట్ షేడ్స్ కనిపించినాయి. అంటే ఎలాంటి షేడ్స్తో ఈ సినిమా లీనమై ఉంటుంది క్యారెక్టర్ అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాకే చూసారా టీజరు? ఇందాక చూసినప్పుడు మీరు ముందు చూడలేదన్నమాట. చూడలేదు, సారీ, నేను చూడలేదు, ఇందాకే చూసా. నిజే చెప్పండి. క్యారెక్టర్స్ రకరకాల క్యారెక్టర్స్ చేశారు, క్యారెక్టరేషన్ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఐ థింక్ ఇది నా ఇన్నిలో ఐ థింక్ ఇది నా ఫస్ట్ సినిమా ఏమో. అంటే ఒక సినిమాలో ఇన్ని గెటప్స్ చేయడం కానీ మామూలుగా జస్ట్ అంటే లవర్ బాయ్, ఫ్యామిలీ బాయ్ ఉంటుంది. సో ఫస్ట్ టైం వేసిన గెటప్స్ శాంటా క్లాస్ గెటప్ కానివ్వండి, లేదంటే అరబ్ షేక్ గెట్టింగ్ కానివ్వండి. సో ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. ఇట్ వాస్ వెన్ వాస్ ప్లేయింగ్ దోస్ క్యారెక్టర్స్ నాకు చాలా బాగుంటుంది. సో ఐ థ్యాంక్ వెంకీ టు రైట్ మీ సచ్ నైస్ క్యారెక్టర్ ఆఫ్టర్ భీష్మ. శ్రీలీల గారు. శుభోదయం అండి. సంతోషం సార్. మీరు ఇంకెక్కడ చూసినప్పుడు శ్రీలీల సౌండింగ్ మొత్తం మోగిపోతూ ఉంది మొత్తం. సో పర్టికులర్గా మీ నటనని మీ డాన్స్ డామినేట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? దెబ్బలు పడతారు రాజా, దెబ్బలు పడతారు. లీలా ఫిక్స్ అయ్యింది. మంచి క్వశ్చన్ అడిగితే, కంఫర్టబుల్ క్వశ్చన్ అడిగితే వన్ మోర్ టైం అంటదంట. అది కూడా అడుగుతా, అది కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఐ థింక్ మీరు అన్నట్టు ఖచ్చితంగా అండి, ఐ అగ్రీ విత్ ఇట్. అండ్ అందుకే ఈ ఇయర్ సో నా ఎగ్జామ్స్ కోసం నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను, కపుల్ ఆఫ్ మంత్స్. అండ్ ఆ టైంలో కొంచెం స్క్రిప్టింగ్ మీద కూడా నేను నా నాలెడ్జ్ పెంచుకొని ఐ వాంట్ టు డూ మోర్ క్యారెక్టర్ ఓరియంటెడ్ థింగ్స్. నేను నిజంగా నటన నేర్చుకునే నాట్యం వల్ల ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్. సో అది నేను ఐ స్టిల్ వేర్ ఇట్ ప్రౌడ్లీ. కానీ యాక్టింగ్ అనేటప్పటికీ ఆబ్వియస్లీ యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఇన్ సైడ్. అండ్ ఈ సినిమాలో నాకు ఎస్పెషలీ అందుకే ఆ ఛాన్స్ దొరికింది. అండ్ ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫౌండ్ అ డైరెక్టర్ హూ వాజ్, అంటే ఆయన కూడా అదే
జిస్ట్తో అదే ఎనర్జీతో నీ యాక్టింగ్ గురించి మాట్లాడాలమ్మా ఈ సినిమాలో అని ఆయన అన్నారు. సో అది నాకు చాలా తృప్తి ఇచ్చిన విషయం. అండ్ ఎస్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ వన్ మోర్ టైమ్ సాంగ్ ఇందాక చూసాను నేను, చాలా అద్భుతంగా ఉంది. కానీ ఆ సాంగ్ వస్తే ప్లే అవుతుండే సేపు మీరే పాడుతున్నారు ఇక్కడ, రియల్గా చూశాను. భవిష్యత్తులో మిమ్మల్ని సింగర్గా కూడా చూడొచ్చా? ఖచ్చితంగా. నితిన్ గారు కొంచెం సంగీతం క్లాస్ తర్వాత. సార్ నేను వెంకట్ ఎన్టీవీ సార్. సార్ మీ అంటే మీరు పవన్ గారికి కొద్దిగా హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన మీ సినిమాలో ఏదో ఒకటి వాడుతుంటారు, రిమిక్స్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా ఉండే. దీంట్లో ఏమన్నా పవన్ గారి రిఫరెన్స్ ఏమైనా ఉందా? అంటే ఏదన్నా చిన్నది ఉందా దీంట్లో ఎక్కడ నెట్ ఉంది దీంట్లో? మీరు అలా డిస్కషన్ లేదు కానీ పవన్ గారితో చేసే హీరోయిన్ ఉన్నారండి. ఓకే. శ్రీలీల గారు. సార్ రవి గారు చెప్పండి. పుష్పము 5వ తారీఖు వస్తుంది, ఇదో 25th వేస్తున్నారు. చాలా తక్కువ కదా, మరి కలెక్షన్స్ ఎఫెక్ట్ పడదా? 2 సినిమాలకి అంటే మీ 2 సినిమాలు కదా. కాకపోతే పుష్ప వచ్చేపాటికి అప్పుడు 3 weeks అవుతుందండి. 3 weeks తర్వాత 50% థియేటర్లు 40-30 ఎంతైనా సరే ఆ టైంకి ఎంత కావాలంటే అన్నీ ఉంటాయి. దానికి ఈ సినిమాకి కూడా సరిపడా థియేటర్స్ ఉంటాయి. శ్రీలీల గారు, ఇదివరకు స్క్రీన్ మీద మీ పేరు శ్రీలీల అని చాలా సింపుల్గా పడేదేమో, ఇప్పుడు డాన్సింగ్ క్వీన్ శ్రీలీల అని పడుతుంది. మీ దృష్టిలో డాన్సింగ్ కింగ్ ఎవరు? ఒక్క నిమిషం, మనం ఒకే టీం అండి. గుడ్ క్వశ్చన్ అట. మెల్లిగా క్వశ్చన్స్ వైజ్ పెనం హీట్ ఎక్కుతుంది, అప్పుడే ఆన్ చేశారు. ఇప్పుడు మా రాబిన్ హుడ్ నాకు 1 more టైంలో మేము ఒక బీజిఎం చేసాము. సో ఐ థింక్ నిన్ను అడిగింది నీకు డాన్సింగ్ కింగ్ ఎవరు మామూలుగా హీరోల్లో, అంతేనా అండి? పక్కన ఆయన ఉన్నారని చెప్పి ఆయన పేరు చెప్పక్కర్లేదు, మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అదే ఎగ్జాక్ట్. ఇప్పటి వరకు వాట్ ఐవ్ సీన్ బన్నీ గారు అండి. బన్నీ గారు ఇస్ డాన్సింగ్, అందుకే ఆ కాంబినేషన్ అలా. ఆయన ఒక ఇఫ్ యూ హ్యావ్ అ కింగ్స్ హార్ట్ ఇస్ వెన్ యూ కెన్ కాల్ అ పర్సన్ అ క్వీన్. సో వెంకీ గారు. సార్ మీ సినిమా చలో కానీ భీష్మ కానీ రష్మిక గారు చాలా ప్లస్ అయ్యారు ఆ సినిమాలకి, ఆ కథలకి. ఈ సినిమా కూడా స్టార్టింగ్ రష్మిక గారిని తీసుకున్నారు. ఆవిడ ఎందుకు డ్రాప్ అయ్యారు? మళ్ళీ ఈ సినిమాలో ఏమైనా స్పెషల్ అపియరెన్స్గా కనిపించే అవకాశం ఉంది? యాక్చువల్లీ అండి, మా సినిమా ఒప్పుకునే టైంకే రష్మికకి ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి ప్యారలల్గా. అండ్ ఇంక్లూడింగ్ అంటే 2 సినిమాలు హిందీలో ఉన్నాయి అండ్ ఇంక్లూడింగ్ పుష్ప కూడా ఉంది. సో ఎప్పుడైతే మేము డేట్లు ఇస్తున్నామో సేమ్ డేట్లన్నీ కూడా మిగతా సినిమాలకు కూడా ఉన్నాయి. సో ఇక అసలు అందరూ ఎట్లా ఉంటుందంటే ఇక 2 daysకి లేదా 3 daysకి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోలేక అది ఎవరికి ఫీజిబుల్ కాదని చెప్పి సో ఈ సినిమా వరకు ఓకే డ్రాప్ అవుదాం అని అనుకున్నామండి. సో మొత్తం అందరూ కలిసి ప్రొడక్షన్ మేము అందరం కలిసి తీసుకున్న కాల్ అండి. స్పెషల్ అపియరెన్స్ అంటే స్పెషల్ అపియరెన్స్కి అసలు స్కోప్ లేదు ఈ సినిమాలో. సో దీంట్లో అయితే ఏం లేదండి. వెంకీ గారు, పుష్ప అనగానే డేవిడ్ వార్నర్ గారు గుర్తొస్తారు మనకి. రీసెంట్గా ఒక డేవిడ్ వార్నర్ గారు యాక్టింగ్ చేస్తున్నారని ఒక పిక్ లీక్ అవ్వగానే అందరు పుష్ప అన్నారు. బట్ కట్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే రాబిన్ హుడ్లో ఆయన క్యామియో చేస్తారని. సో ఆ క్యామియో వెనకాల ఏంటి సీక్రెట్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్? ఆ చాయిస్ ఎవరిది? డేవిడ్ వార్నర్. బేసిక్ ఇది టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తాం. గుర్తులేదు. సాంగ్ ఐటమ్ సాంగ్ కేతిక గారితో చేయించినట్టున్నారు. సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఆ సాంగ్? మీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆ సాంగ్ గురించి. సో అది బేసిక్గా అది ఒక స్పెషల్ కాన్సెప్ట్ సాంగ్ అనండి. సగం ఐటమ్ సాంగ్ ఉంటుంది, సగం హీరో హీరోయిన్తో ఉంటుందండి. సో అది ఒకసారి అందరితో డిస్కస్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటర్ అని దాన్ని బట్టి ఇస్తామండి. నితిన్ గారు, మీరు ఎక్స్ట్రాడినరీ మెన్ టైంలో శ్రీలీల గారు సరిగ్గా డేట్స్ ఇవ్వలేదు అయ్యని ఫన్నీ వేలో చెప్పారు. ఈ సినిమాకి బాగానే ఇచ్చారా డేట్స్, కావాల్సిన డేట్స్? అప్పుడు చాలా బిజీగా ఉన్నారు ఆవిడ. మీరు ఆ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు వెంకీకి. లేదు, ఈ సినిమాకి బాగా ఇచ్చింది డేట్స్ అండి, బాగా కోఆపరేట్ చేసింది. ఈ ఇయర్ మీరు చూస్తే లిటరలీ నేను ఏ సినిమా ఒప్పుకోలేదండి. నేను లిటరలీ ఐ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. నితిన్ గారు అలా కామెంట్ చేశారు కాబట్టి ఇంకా ఈ సినిమాకే ఇచ్చారా? లేదు ఆయన అప్పటికి నాకు. నితిన్ గారు నవీన్ గారు ఇక్కడ నితిన్ గారు
సార్ అంటే ఒక బడ్జెట్ వైజ్ బిగ్గెస్ట్ బడ్జెట్ టిల్ డేట్ అంటున్నారు. అంటే ఒక కాంబినేషన్ వైజ్ కూడా వెంకీ గారితో ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ వస్తుంది. అవునండి. ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అట్ ద సేమ్ టైమ్ ఒక ఆర్టిస్ట్గా సినిమా బై సినిమా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది క్యారెక్టర్ వైజ్. ఈ క్యారెక్టర్లో ఒక ఆర్టిస్ట్గా మీరు గ్రోత్ అవ్వటానికి ఎంతవరకు ఛాన్స్ దొరికింది? ఫస్ట్ బడ్జెట్ అంటే బడ్జెట్ ఎందుకు అంత ఎక్కువైందంటే సెకండ్ భీష్మ ఇంకొంచెం బడ్జెట్. సో హీస్ ట్రైంగ్ టు గ్రో యాజ్ ఎ డైరెక్టర్. సో అలా తను రాసుకున్న కథ కానివ్వండి, నా క్యారెక్టర్ కానివ్వండి, చాలా రాసుకుంది ఒక పెద్ద కథ, పెద్ద స్పాన్ కథ ఇది. అండ్ నా యాక్టింగ్ వస్తే ఈ సినిమా నాకు ఎలా హెల్ప్ అవుతుందంటే నేను రాసిన క్యారెక్టరైజేషన్ అంటే ఇన్ని లుక్స్, ఇన్ని వేరియేషన్స్. అండ్ భీష్మ కంటే దీంట్లో మోర్ కామెడీ అండ్ మోర్ హీరోయిజం అండ్ మోర్ స్ట్రాంగర్ స్టోరీ అండ్ మోర్ స్ట్రాంగర్ విజువల్స్ అన్నీ ఉంటాయి. సో అదండి. శ్రీలీల గారు హాయ్ అండి. శుభోదయం. హాయ్, శుభోదయం. ఓకే, మీకు క్యారెక్టర్ పరంగా కొంచెం చూజీగా ఉండి స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను అన్నారు కదా. ఒక ఆర్టిస్ట్గా ఈ సినిమా చాలా మీకు మంచి పేరు తెస్తుంది. అంటే డ్యాన్సింగ్ క్వీన్ అనేది డ్యాన్సెస్లో మీరు ఎంత పాపులరో తెలుసు. ఆర్టిస్ట్ పరంగా కూడా ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే అవుతుందని వెంకీ గారు ఒక హింట్ ఇచ్చారు. ఏదైనా ఆ పాయింట్ గురించి ఎలాబరేట్ చేస్తారా? ఆర్టిస్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ క్యారెక్టర్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతున్నానండి. ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీ సే దట్ అంటే లాస్ట్ ఇయర్ అయినా నేను ఒక డిక్టేటింగ్ ఎండ్లో లేను. అంటే నాకు ఇలాగే కావాలి, ఇలాగే చేయించుకునే ఒక ఐ కుడెంట్ డూ దాట్. బట్ ఇక్కడ వీ హ్యాడ్ దట్ కంఫర్ట్. అండ్ ఇప్పుడు నేను అట్లీస్ట్ చెప్తే కొంచెం ఇన్పుట్స్ తీసుకుంటారు, వాట్ దే కెన్ అండర్స్టాండ్. సో ఆ పరంగా నేను చెప్పానని నేను నమ్ముతున్నాను. December 25th మీరే చెప్పాలి, నాకు ఫోన్ చేయండి తర్వాత. నవీన్ గారు అంటే నేను అంటే పుష్ప గురించి ఏం అడగట్లేదు, పుష్ప డీటెయిల్స్ ఆ డిస్ప్యూట్లు అవన్నీ అక్కర్లేదు. కానీ ఒక్కటే చెప్పండి, ఆ రన్ టైం మీద ఎక్కువగా వినిపిస్తుంది 3 గంటల 20 నిమిషాలు అని చెప్పి, అది కరెక్టా కాదా? అంతే, అంతకన్నా ఏం అక్కర్లేదు. ఏం ఇబ్బంది లేదండి. ఆ రన్ టైం గురించి సినిమా చూసినంత ఎవరు మాట్లాడరు. అంటే 3 గంటల 20 నిమిషాలు 2.5 గంటలు అయిపోతుంది. అంటే అది ఎక్కడ మీకు అదే బోర్ కొడతాం కానీ ఏమి ఉండదు. అంతే, ఓకే, అది కానీ ఒక్కర్లేదు. వెంకీ గారు అంటే మీరు చలో మొదలెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా మొత్తం చేంజెస్ వచ్చేసాయి, అది మీకు తెలిసే, అందరూ చెప్పుకునేది ఇది. బట్ మీరు మాత్రం ఒక ప్యాటర్న్లోనే వెళ్తున్నారు. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్లోనే ఈ సినిమా తీస్తున్నారు. బట్ జనాలు చూస్తుంటే వాళ్ళు రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాని అంత దగ్గరగా తీసుకుంటున్నట్టు లేదు. కంటిన్యూ వస్తున్న సినిమాలు, ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు అన్నీ చూస్తుంటే రెగ్యులర్ ప్యాటర్న్ ఏంటి ఈ సినిమా మీద? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే సినిమా నుంచి ఇంకా మేమేం కంటెంట్ బయటకు వెళ్ళలేదండి. రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీరు రెగ్యులర్ ప్యాటర్న్ అనుకుంటే డెఫినెట్గా నా నెంబర్ మీ దగ్గర ఉంది. లేదు, నేను స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి సినిమా. అసలు స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే డెఫినెట్గా ప్రెడిక్టబుల్గా ఉండదు అండ్ రెగ్యులర్గా అసలు ఉండదండి. శ్రీలీల గారు, యాక్చువల్లీ ఈ మూవీలో నితిన్ గారు దొంగతనాలు చేస్తుంటారు కదా. ఒకవేళ ఆయన సీనియర్ ఆర్టిస్ట్ మీకంటే కాబట్టి ఆయన నుంచి ఏదన్నా స్టీల్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఐ థింక్ ఈజ్ అ వెరీ పేషెంట్ పర్సన్ అండ్ వెరీ స్వీట్ స్మైల్. సో ఈ రెండు. అండ్ సినిమాలో స్టోల్ మై హార్ట్, బట్ ఇట్స్ ఓకే. అప్పటి నుంచి దొంగతనం నేను చూస్తున్న డైరెక్టర్ గారు దొంగతనం అంటున్నారు, స్టీలింగ్ హార్ట్ గురించి చెప్పలేదు మీరు. నితిన్ ఇక్కడ లక్ష్మారానా సార్? ఇప్పుడు జనరల్గా తెలుగు సినిమాల్లో 1-2 క్యారెక్టర్లు చేస్తేనే జనాలు చూడట్లేదు పెద్ద పెద్ద హీరోలను. మీరు కూడా పెద్ద హీరోనే కాదనట్లేదు నేను, కానీ ఇన్ని క్యారెక్టర్లు చూస్తే జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనుకున్నారు? అంటే ఎన్ని క్యారెక్టర్లు అంటే ఈ క్యారెక్టర్ స్క్రీన్ మీద అంటే ది వోంట్ స్టే ఫర్ మోర్ దెన్ 2 minutes 3 minutes అంతే. అంటే సినిమా అంతా దీంట్లో ఉన్న క్యారెక్టర్స్లో ఆ దొంగతనం వెళ్ళినప్పుడు చిన్న ఒక 2 minutes ఉంటుంది అంతే. అంటే ఆల్మోస్ట్ ఆల్ ద లుక్స్. చాలామంది అంటే ముక్కు మొహం తెలియని హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మీరు ఇంత పెద్ద హీరో ఉండి ప్యాన్ ఇండియా సినిమా ఎందుకు చేయట్లేదు? రాసి పెట్టినది ఎప్పుడు అవుతుంది. సపరేట్గా ప్లాన్ చేసి ఉంటే అది సెట్ అవ్వదు. అలాంటి స్టోరీ రావాలి, అలాంటి డైరెక్టర్ రావాలి, అన్ని సెట్ అవ్వాలి. సో ఐ లీవ్ ఇట్ టు ద డెస్టినీ. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ ఇంకో లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉందా ఈ సినిమా తర్వాత? అది వెంకీ చెప్పాలి. చెప్పండి సార్. జెన్యున్గా మాట్లాడుకుంటే ఎవరిని అడిగినా ఇంకో లెవెల్ వెళ్ళే అవకాశం ఉందంటే ఉందని అంటారు కదండి.
మనం కోరుకునేది కూడా వెళ్ళాలనే కదా. లేదు సార్, 100% అది నమ్మే ఉన్నాం సార్. డెఫినెట్గా ఇంకో లెవెల్ వెళ్తారని మేము ఆ లెవెల్ వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి? అది నితిన్కు ఉన్న క్వాలిటీస్ ఏంటి అందులో? అంటే నేను ఆయన మంచి కమర్షియల్ హీరో, పక్క కమర్షియల్ హీరో అని బిలీవ్ చేస్తానండి. సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఏంటంటే కమర్షియల్ సినిమాల్లో మేజర్ సెట్ బ్యాక్ వచ్చి ప్రెడిక్టబిలిటీ. బట్ ఈ సినిమాలో ప్రెడిక్టబిలిటీ ఉండదండి. థ్యాంక్ యూ. నితిన్ గారు, సో అంటే విజయాలు అపజయాలతో సంబంధం లేకుండా నితిన్ గారి కెరియర్ ఉంటుంది. సో ఈ మూవీ కంపల్సరీ హిట్ కొట్టాల్సిన అవసరం, ఎందుకంటే భీష్మ తర్వాత రంగ్దే బాగున్నప్పటికీ కూడా అది వేరు, బట్ ఈ సినిమా హిట్ కొట్టాలి. సో ఈ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకున్నారు ఈ మూవీకి? ఈ మూవీకి యాక్చువల్లీ సేమ్ భీష్మ అప్పుడు మేము ఇద్దరం ఎంత కూర్చొని ఎంత కేర్ తీసుకున్నామో ఈ సినిమాకి నాకంటే ఎక్కువ హిట్ కేర్. ఎందుకంటే నాకు లాస్ట్ 10 సినిమాలు అంత ఆడదు కాబట్టి అన్నకి హిట్ ఇవ్వాలి, అన్నకి హిట్ ఇవ్వాలి. నాకంటే ఎక్కువ తిన్ను తీసుకుంటే కేర్ నేను కేర్ తీసుకున్నాను. బట్ మోర్ దెన్ మీ హీ వాస్ మోస్ట్ స్ట్రెస్డ్. అన్న ఈసారి కొడితే ఈసారి గట్టి కొట్టాలి, అలా ఇలా కాదు నెక్స్ట్ లెవెల్లో కొట్టాలి అని అదే అనుకుని ఫస్ట్ షూటింగ్ కథ రాస్తున్నప్పటి నుంచి షూటింగ్ అయ్యే వరకు ఇప్పుడు ఎడిటింగ్ నుంచి వరకు కూడా మీ ఇద్దరము అదే కాన్ఫిడెన్స్తో అదే దీంట్లో ఉన్నాము. సో ఐ హోప్ December 25 డెఫినెట్లీ చాలా పెద్ద రేంజ్లో హిట్ అవుతుందని మేము ఇద్దరు అనుకుంటున్నాం. సో బేసికల్లీ రైటర్స్ ఎవరైనా స్టోరీ రాయాలంటే ఎక్కడెక్కడో విదేశాలకు వెళ్ళడం ఇట్లా చెప్తుంటారు కదా, మీరు పాటలు రాయాలనుకున్నప్పుడు ఏ మైండ్ సెట్తో ఎక్కడ ఉండి రాస్తారు? నేను ఇంట్లోనే రాస్తానండి. ఎక్కువ సినిమా ఆఫీస్లోనే ఎక్కువ రాయడం ఉంటుంది. సో సాంగ్స్ ఫారెన్లో తీస్తారు కానీ మేము ఫారెన్కి వెళ్ళి ఏం రాయము. సో డైరెక్టర్తో కూర్చొని రాస్తుంటాం జనరల్లీ. నితిన్ గారు, అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ చెప్పక్కర్లేదు. మీ సినిమాలకు ఆయన వచ్చిన ప్రతిసారి కూడా మీరు పెద్ద విజయాలే దక్కించుకున్నారు. గుండె జారిగల్లంత అయింది, ఇష్క్ వీటన్నిటికీ కూడా చాలా గ్యాప్ వచ్చింది. మధ్యలో కూడా ఆయన పిలవడం కుదరలేదు, రకరకాల కారణాలు. బట్ ఇప్పుడు అవైలబిలిటీ కూడా ఉంది, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళతో ర్యాప్ బట్టి. మరి ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ కానీ ఎందుకంటే మీ గుడ్ వైబ్ అది కాబట్టి, మీ పవర్ వైబ్ అది కాబట్టి ఏమైనా పిలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? సో డెఫినెట్లీ ఫంక్షన్ డేట్ ఫిక్స్ అయితే ఒకసారి రవి గారు, నవీన్ గారు ముగ్గురు మీద కలిసి మాట్లాడతాము. తను ఫ్రీ ఉంటే చూద్దాం. తను ఇఫ్ ఈస్ బిజీ దెన్ వీ కాంట్ ఫోర్స్ హిమ్ కదండి. శ్రీలీల గారు, ఇప్పుడు అందరూ రాబిన్ హుడ్ అనేది ఈ ఫంక్షన్ జరుగుతుంది, ఇంతకుముందు యాంకర్ గారు చెప్పినట్టు కూడా. బట్ ఇప్పుడు ఆవిడ పిలవడం కూడా కిసిక్కు దెబ్బలు పడతాయి. ఈవెన్ నితిన్ గారు అయితే పాట కూడా పాడుతున్నారు. సో ఆ రేంజ్లో అది ఉంది. అది బయటంతా అదే హల్చల్ నడుస్తుంది. బట్ దానికి సమంత గారు కూడా రిప్లై ఇచ్చారు యాక్చువల్లీ, ఆవిడ స్టోరీలో పెట్టి మరి క్వీన్ అని చెప్పేసి. సో ఎలా అనిపించింది ఆవిడ దగ్గర నుంచి? ఇంతకుముందు ఫస్ట్ పార్ట్లో ఆవిడ చేసింది, ఇప్పుడు మీరు చేశారు. వెరీ గ్రేట్ఫుల్ అని. అండ్ సచ్ అ వండర్ఫుల్ పర్సన్ నిజంగా. ఎక్కడో బికాజ్ ఐ వాజ్ ఆబ్వియస్లీ కొంచెం నర్వస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ అలా సపోర్ట్ చేసి ఇట్ రియలీ మెంట్ అ లాట్. అందుకే నేను కింద విత్ ఓ అంటా వాజ్ బ్లెస్సింగ్స్ అని పెట్టాను. సార్ వెంకీ గారు, అంటే దీంట్లో యాక్చువల్గా మీ స్ట్రెంగ్త్తో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అనేది అందరికీ తెలిసింది, ఎందుకంటే 2 సినిమాలు ప్రూవ్ చేసింది. బట్ దీంట్లో మోర్ స్టైలిష్గా కనిపిస్తున్నారు నితిన్ గారు. అండ్ యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంది. ఆ రాబిన్ హుడ్ టైటిల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కూడా ఒక యాక్షన్ ఓరియంటెడ్ ప్యాక్డ్ ఫిల్మ్ కింద కనిపిస్తుంది. సో దీంట్లో నుంచి యాక్షన్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సినిమా నుంచి? డెఫినెట్గా యాక్షన్ సైడ్ అయితే యాక్షన్ అండ్ స్టైలిష్ వైజ్ కూడా కొంచెం ఒక స్టెప్ అప్ లానే ఉంటుందండి. నేను ఎప్పుడు ప్రతి సినిమాకి ఏమనుకుంటానంటే నెక్స్ట్ సినిమాకి అట్లీస్ట్ ఒక స్టెప్ అన్న వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్ వేయాలి అన్నట్టు అనుకుంటాను అనమాట. సో ఈ సినిమాలో అయితే ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ కూడా బాగుంటుందండి. అయితే ఈ సినిమాలో ఫస్ట్ ఇంతకుముందు చెప్పిన రష్మిక గారు మారారు. అయితే చాలా మధ్యలో అంటే షూటింగ్ కూడా గ్యాప్ వచ్చినట్టు అనిపించింది. అంటే మరి రీజన్స్ అనేది తెలియదు. అంటే ఆ టైంలో స్టోరీ కూడా ఏమైనా మార్చుకున్నారా? అది ఫస్ట్ నుంచి స్టిక్ అయిన స్టోరీ ఇదేనా, అనుకున్న స్టోరీ ఇదేనా, నితిన్ గారితో మారిందా? అసలు ఫస్ట్ నుంచి ఇదే స్టోరీ అండి, ఇదే స్టోరీ. కానీ ఏంటంటే నాకు వీ గాట్ ఎనఫ్ టైమ్ టు మేక్ ద స్టోరీ బెటర్ అండ్ బెటర్. సో నేనేంటంటే రేపొద్దున్న షూట్ ఉన్నా సరే, ఈరోజు కూడా మొత్తం సీన్ లాక్ అయిపోయినా సరే మళ్ళీ ఒకసారి రాద్దామని ట్రై చేస్తా. సో దట్ ఒక డైలాగ్ అన్నా యాడ్ అవ్వచ్చు, లేదా ఏమన్నా కావాలితే ఇంకో 2 డైలాగులు అన్నా తీసేయవచ్చు అని. సో అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. నితిన్ సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. ఈ సినిమాకి ముందు మీరు రష్మిక గారితో ఒక ప్రమోషనల్ వీడియో చేశారు. ఆవిడ మాట్లాడుతూ నేను ఒక మాట మాట్లాడితే 2-3 కాంట్రవర్సీలు అవుతున్నాయి అంటే మీరు వెంటనే ఇది ఇంకా చాలా బెటర్, నేను ఒక హిట్ ఇస్తే 2-3 ఫ్లాప్స్ వస్తున్నాయి. మీలాంటి హీరో అలాంటి మీ మీద మీరే పనిచేసుకోవటం అనేది మీరు ఎంత రియాలిటీలో ఉన్నారనేది జనాలకు అర్థమైంది. హిట్స్ ఓకే, బట్ ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు? సో దాంట్లో నుంచి ఏం నేర్చుకుంటారు? ఫ్లాప్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ ఫీల్ డిసప్పాయింటెడ్. డెఫినెట్లీ దాంట్లో చేసిన తప్పుల్ని మనము దాన్ని బట్టి చూసుకొని నెక్స్ట్ సినిమాలో అవి జరగకుండా జాగ్రత్త పడాలి. సో అదే ప్రాసెస్ అండి, ఇంకేం లేదు. ఓకే డన్. వెంకీ సార్, రాబిన్ హుడ్ టీజర్ చూస్తుంటే ఓకే అందరూ చెప్పినట్టు సో ఉన్నోడి దగ్గర కొట్టి లేనోడి ఇలాంటి. సో అంటే
ఇలాంటి సినిమాలు చాలా వచ్చినా హీరో క్యారెక్టర్ని బట్టి ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన దాన్ని బట్టి కూడా ఎప్పుడు మనకు గుర్తుంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే కిక్ సినిమాలో రవితేజ గారి క్యారెక్టర్ ఇప్పటికి. సో అలాగా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నితిన్ గారి క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు, అక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా? సో ఎలా ఉండబోతుంది? అంటే రిఫరెన్స్ ఏం తీసుకోలేదండి. జనరల్గా అయితే నాకు ఈ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నప్పుడు మోస్ట్ బిగ్గెస్ట్ మ్యానిపులేటర్ అనుకున్నానండి. సో ఈ సినిమా మొత్తంలో కూడా హీరో క్యారెక్టరైజేషన్ బాగా ఎక్కువ మ్యానిపులేషన్ మీద ఉంటుంది అనమాట. సో అదేనండి, మళ్ళీ సేమ్ నేను రాస్తున్నప్పుడు కూడా నాకు వచ్చింది ఏంటంటే ఒక దొంగ కథ, ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి లేని వాళ్ళ దగ్గర ఇస్తాడు అనేది రెగ్యులర్ కథే. సో దీంట్లో ఏం కొత్తగా చేయగలుగుతామని 20 minutes తర్వాత కథ టర్న్ మారిపోతుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇంటర్లింక్డ్ అండి. సార్ నవీన్ గారు, సార్ మైత్రి మూవీస్లో ఇప్పుడు వరకు చాలా బడ్జెట్ మూవీస్ వచ్చినాయి, చాలా పైప్ లైన్లో ఉన్నాయి. మీరు పెట్టే బడ్జెట్లు కానీ అవి చూస్తుంటే అసలు రాత్రిపూట నిద్ర పడుతుంది ఒక్కోసారి. ఏ మందు తాగినా ఎక్కదు, ఎంత తాగినా కూడా ఎక్కడ పరిస్థితి. అసలు ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? నాకు అసలు ఆ బాధ లేదండి, నాకు అలవాటు లేదు. సో నేను ఎవ్రీడే మినిమం 7 hours పడుకుంటాను. రాత్రి కూడా పడుకున్నా, రాత్రి 10:30 పడుకున్నాను, 6కి లేచాను. అసలు లేదు, ఆ టెన్షన్ లేదు. శ్రీలీల గారు, మైత్రి వాళ్ళు మీకు ఐటమ్ సాంగ్కి ఒక సినిమా రెమ్యునేషన్ అంత రెమ్యునేషన్ ఇచ్చారని బయట టాక్ ఉంది, నిజమేనా? మేము ఇంకా అసలు మాట్లాడుకున్నాం, మేము ఇంకా ఆ టాపిక్లో ఆ టాపిక్కే రాలేదండి మాకు. అంటే ఇంకా రెమ్యునేషన్ తీసుకోలేదా? ఆ టాపిక్ రాలేదన్నాను. అంటే అది నేను అడిగింది స్ట్రైట్గా, ఒక సినిమాకి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారో అంత రెమ్యునేషన్ ఓన్లీ ఒక సాంగ్కి ఇచ్చారు. టాపిక్కే రాలేదు, ఇంకా రెమ్యునేషన్ ఇవ్వలేదు అలా మాట్లాడుకోలేదు కూడా. అదే టాపిక్ రాలేదు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నీ మైండ్లో ఇక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది, అప్పుడు ఏంటి? అది ఆ క్వశ్చన్ కూడా చెప్పండి. అదే కదా, ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పండి. నితిన్ గారు అడిగారు, వాళ్ళ మీ మైండ్లో అక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది. శ్రీలీల గారు, యాక్చువల్గా అంటే ఈ సాంగ్కి పర్టికులర్గా కిసక్ సాంగ్కి ఒక బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్ని అనుకున్నారు. బట్ అనుకొని ఏమైందో తెలియదు. బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది మీరు ఒక ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యారా లేదా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యారా ఈ సాంగ్? బేసిక్గా అంటే నాకు ముందేమైందో తర్వాత ఏమైందో తెలియదండి. ఏ విషయంలో అయినా నా దగ్గరకు వచ్చిన తర్వాత అది నేను ఏదైనా, ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా అయినా నేను ఒక బాధ్యతలా తీసుకున్నా, ఆ పాట అయినా నేను ఒక బాధ్యతలా తీసుకున్నానండి. శ్రీలీల గారు, నవీన్ గారు, బేసిక్గా మీరు జాన్లో గుంటూరు కారం నుంచి కుర్చీ మడత పెట్టితో వైబ్ అవుతున్నారు, ఇంకా ఆడియన్స్ దానిలోంచే బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడు అసలే చలికి చచ్చిపోతుంటే ఇప్పుడు కిసిక్ అని ఒకటి వదిలేరు. సో అండ్ లాస్ట్ ఎండ్ విత్ అంటే 2025 ఎండ్ విత్ రాబిన్ హుడ్. సో ఈ సంవత్సరం ఎలా అనిపించింది మీకు? అంత ఓపెనింగ్ అంత పెద్ద స్టార్తో చేసి, అండ్ ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా బిగ్ ఫిలిం. సో ఎలా ఉంది? మధ్యలో ఇన్ని సినిమాలు, లాస్ట్ ఇయర్ ఏంటంటే మంత్కి ఒక సినిమా వస్తుండే, ఇప్పుడు తగ్గించారు, దానికి రీజన్ ఏంటి? అది ముందు చెప్పాను కదండి. సో ఐ వాజ్ ఆల్సో, నాకు నా మెడికల్ స్టడీస్కి చాలా ఒక క్రూషియల్ ఇయర్. సో నా అటెండెన్స్ చాలా తక్కువ ఉండింది ప్రీవియస్ ఇయర్ షూటింగ్ వల్ల. సో ఐ హ్యాడ్ టు కవర్ అప్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. సో దానివల్ల తీసుకొని అండ్ నీట్గా అంటే తీసుకున్న ఒకటైనా చాలా నీట్గా. శ్రీలీల గారు, వన్ మోర్ క్వశ్చన్. మీరు కెరీర్ ఎంత పీక్లో ఉన్నప్పుడు ఒక ఐటమ్ సాంగ్ చేశారు, సో దానికి ఏం చెప్తారు? నేను సినిమానే సమాధం సాంగ్ చెప్తుందండి. ఆనెస్ట్లీ యూ విల్ అండర్స్టాండ్ ఇట్స్ నాట్ ట్రీటెడ్ లైక్ అన్ యావరేజ్ ఐటమ్ సాంగ్. చాలామందికి ఉండింది ఏంటి ఐటమ్ సాంగ్ అంటే, ఎన్నో సినిమాలు అడిగినా కూడా ఐ వాజంట్ రెడీ. బట్ ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ రీజన్. ఆ రీజన్ ఐ థింక్ December 5th పుష్ప రిలీజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. సార్ రవి గారు, ఎస్, లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ప్లీజ్. లాస్ట్ ఇయర్ మీరు సార్ మరి ఈసారి సంక్రాంతిని ఎందుకు వదిలేస్తున్నారు సార్? ఇప్పుడు మా అజిత్ గారి సినిమా ఉండొచ్చండి, ఇంకా అది ఇంకా ఎట్ టు డిసైడ్ డేటు ఏమన్నా? ఇంకా అదే తెలిస్తే సంక్రాంతికే ఉంటుందండి, ఎందుకంటే తమిళ్లో అది అప్పుడు వస్తే కనుక ఇంకా ప్యారలల్ ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ కూడా. మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ చేయడం ఏమనుకుంటారు సార్? రాబిన్ ఇక్కడ వెనకాల దట్స్ ఓకే. అయితే దాని కూడా క్లారిటీ అండి. దేవి గారు ఏమన్నారు,
మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది, దాంతోపాటు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువైనా అన్నారు. సింపుల్గా అది ఏముంది సార్ దాంట్లో తప్పు? మాకైతే అక్కడ తప్పేంగా అనిపిలా. తర్వాత మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్స్ చూసి అదేదో బొబ్బిలి బుల్లో డైలాగ్ తల్లికి చెల్లికి అందరికి ఆ టైప్లో మేమంతా ఫ్యామిలీ అండి. దాంట్లో అయితే ఎటువంటి ఇది లేదు. దేవి గారు ఉన్నంతసేపు మేము మాతో సినిమాలు చేస్తారు, మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం. దాంట్లో యా దట్స్ వాట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. సో ఇక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు మీరు. శాంటా క్లాస్ ఒకటి అండ్ పంజాబీ క్యారెక్టర్ ఒకటి అండ్ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో మీ కాంబో చాలా బాగుంది. శాంటా క్లాస్లో కూడా చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు, చబ్బీగా కాకుండా. సో ఏ క్యారెక్టర్కి ఎక్కువ హోంవర్క్ చేశారు, ఏది కష్టం అనిపించింది అండ్ ఏది చేసినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేశారు? ఆర్పి గారితో సీన్స్ అంటే ఆ క్యారెక్టర్, ఆ లుక్ అండ్ దానికి కావాల్సిన ఫిజిక్ దానికి కొంచెం కష్టం వచ్చింది. అండ్ సీన్స్ కూడా దాంతోనే ఎక్కువ ఉంటాయి నాకు, కామెడీ సీన్స్ అన్ని. ఆర్పి గారు అంటే అతని టైమింగ్ నేను మ్యాచ్ చేయాలి, అతను నేను అండ్ కిషోర్, సో మా ముగ్గురి టైమింగ్ మ్యాచ్ చేయాలి అక్కడ. సో యాక్టింగ్ పరంగా అక్కడ కొంచెం కష్టం అనిపించింది. అండ్ లుక్ పరంగా కూడా నాకు ఆ లుకే కొంచెం ఐ ఫీల్ లిటిల్ హార్డ్ టు మెయింటైన్ ద ఎంటైర్ లుక్ ఫర్ ఆల్మోస్ట్ 1 year. ఆ బట్టలు అనేది చాలా టైట్ బట్టలు ఇచ్చాడు నాకు, అన్ని బాడీ ఫిట్టెడ్ అమ్మాయికి ఇచ్చినట్టు ఇచ్చాడు నాకు. కాస్త తింటే పొట్టు వచ్చేది, సో తినకుండా అలాగే మెయింటైన్ చేసి ఉంటుంది. సో అది. వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్, ప్రొడ్యూసర్ రవి గారు, యాక్చువల్గా హీరోలు రాజమౌళి గారితో చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సినిమాలు చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఆయన అంత పెద్ద స్కేల్లో చేస్తారు. అలాగే మీ బ్యానర్లో హీరోలు చేస్తున్నప్పుడు వాళ్ళ సినిమాల బడ్జెట్లు కూడా మీరు ఎంత అంటే అంత పెట్టేస్తారు. మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికి అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సార్. దానివల్ల పాపం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మిగతా వాళ్ళు. అంటే మీరు ఎందుకని అంటే సినిమాని అలా మొన్న ఈ మధ్య మత్తు వదలరా సినిమా <10 crores చేసాం. మత్తు వదలరా 1,80,00,000 చేసాం. అపార్ట్ ఫ్రమ్ పబ్లిసిటీ ఏ సైజుకి ఆ సైజులోనే చేసామండి. చిన్నవి చేసాం. నితిన్ గారితో ఈ కథ అంత స్పాన్ ఉందండి. మీరు చూస్తారుగా అసలు సినిమా అసలు